హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు విఎం తెలుగు. హరీష్ శంకర్ గారు అండ్ రవితేజ గారు కలిసి చేసిన మూవీ మిస్టర్ బచ్చన్. సో ఈ మూవీ యొక్క రివ్యూ అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే వన్ వర్డ్లో చెప్పాలంటే సమ్ వాట్ డిసప్పాయింటింగ్. బికాస్ మూవీలోని కాన్సెప్ట్ అంతా చాలా అవుట్డేటెడ్లా అనిపిస్తుంది. ఇది ఒక కమర్షియల్ మూవీ, బట్ దానికి కావాల్సిన సరైన కమర్షియల్ ఎలిమెంట్స్ లేవనే చెప్పుకోవాలి. ఏదో మూవీ రన్ అవుతూ ఉంటుంది, మధ్య మధ్యలో ఎంటర్టైనింగ్ సీన్స్ అండ్ తర్వాత అంతా రొటీన్ కాన్సెప్ట్ లా అనిపిస్తుంది తప్ప ఒక మంచి ఫీల్ రాదు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, రవితేజ గారు పర్ఫార్మెన్స్ లో బాగానే చేశారు, ఎక్కడ మిస్టేక్స్ లేవని చెప్పుకోవాలి. అండ్ మెయిన్ గా హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఈస్ వెరీ గుడ్. బికాస్ సాంగ్స్ లో తన పర్ఫార్మెన్స్ మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఇది రేడ్ అనే మూవీకి రీమేక్. మేము చాలా చేంజెస్ చేశామని అన్నారు, బట్ కాన్సెప్ట్ ఈస్ సేమ్. నాకైతే ఈ మూవీ ఒరిజినల్ కి మ్యాచ్ చేయకపోయినా అట్లీస్ట్ బాగుంటుందేమో అనుకున్నా, బట్ ఇలా డిసప్పాయింట్ చేసేసారు. సాంగ్స్ అయితే బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈస్ ఓకే. మూవీలోని ప్రొడక్షన్ క్వాలిటీస్ బాగానే ఉన్నాయి. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ లో చాలా ఫ్లాస్ ఉన్నాయి. కొన్ని ఫ్యాన్ స్టఫ్ అండ్ క్రిన్ జోక్స్ యాడ్ చేశారు కంపేర్ టు ఒరిజినల్ మూవీ. సో ఓవరాల్ గా మూవీ అయితే అసలు డైరెక్టర్ గారు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వలేదు. సో బిలో యావరేజే అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదనమాట మన మిస్టర్ బచ్చన్ యొక్క మూవీ రివ్యూ. మన ఛానల్లో ఇలాంటి ఎన్నెన్నో మూవీ రివ్యూస్, ఓటీటీ రిలీజ్ అప్డేట్స్ అండ్ ట్రైలర్ అప్డేట్స్ ఇస్తుంటాం. సో సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.